హాయ్ అండి. వెల్కమ్ టు మగువాస్ వరల్డ్. ఇవాళ మసాలా వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఒక కడాయిని తీసుకున్నాను. అందులో కొన్ని పల్లీలు వేసాననమాట. ఇది వితౌట్ ఆయిల్ అండి. పల్లీలు కొంచెం దూరగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులోకి నేను ఎండుమిర్చిని ఒక 2 ఎండుమిర్చిని వేస్తున్నాను. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలర్ టర్న్ అయ్యాక తీసి పక్కన పెట్టుకున్నప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలని తీసుకున్నాను. ఇందులోకి నేను 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకుంటానండి. పల్లీలు, నువ్వులు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మనకి మసాలా వంకాయ కర్రీకి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని కూడా తురుముకున్నాను అనమాట. ఇప్పుడు 4 జీడిపప్పుల్ని వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పుల్ని మనం వేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, చూసారు కదా. ఇప్పుడు నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్న అల్లము మరియు వెల్లుల్లి ఫ్రెష్ పీసెస్ని అందులోకి వేస్తున్నాను. కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకున్నానండి. ఉడకడం కోసం ఉప్పును వేసుకున్నాను. దెన్ ఇప్పుడు నేను అవి కలర్ చేంజ్ అయ్యాక నేను టమాటోని వేసుకున్నాను. చాలామంది చింతపండు వేసుకుంటారు, బట్ నేను ఆ ప్లేస్లో టమాటో వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను పసుపు వేసాను. కొద్దిగా నేను కారం కూడా వేసుకుంటున్నాను అండి. రుచికి పడేటప్పుడు కారం వేసుకోవాలి. వీటేంటంటే కాసేపు ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తీసేసిన తర్వాత మనం ఏవైతే ముందుగా కాల్చి పెట్టుకున్న ధనియాలు, పల్లీలు అన్నింటినీ మళ్ళీ ఆనియన్ టమాటోతో పాటు నేను కలిపేశాను, మూత పెట్టేశాను. తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. దాని తర్వాత దీనిలో ఒక జార్లోకి పట్టి మిక్సీ పట్టాలి. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్లోకి ఈ మసాలాలన్నిటిని నేను ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి ఏదైతే మనం వంకాయలని మసాలాస్తో ఫిల్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని ఆ ఆయిల్లో పెట్టేసి మూత పెట్టేసాను. అలా మధ్యలో 2 మినిట్స్కి 3 మినిట్స్కి తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైతే మనము మసాలాస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ మసాలాస్ని ఈ వంకాయల పైన మనం పోసిస్తున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. అంతా మసాలాస్ అనే వంకాయకి పట్టాలి కదా, మగ్గుతాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసేసిన తర్వాత నీట్గా కలిపేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికించిన తర్వాత వేరే గిన్నెలోకి మనం ఆయిల్ పోసేసుకొని మనం పోపు పెట్టుకోవాలండి. కర్రీస్కి పోపు అనేది చాలా స్పెషల్ కదా. సో నేను జీలకర్ర వేసుకున్నాను, నెక్స్ట్ ఆవాలు వేస్తున్నాను, మళ్ళీ కొన్ని ఎండుమిర్చి మరియు కరివేపాకుల్ని వేసి కొంచెం చిటపటలా ఆడించాలి. తర్వాత పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఉడుకుతున్న వంకాయ కర్రీలోకి నేను పుదీనా వేసానమాట. అండ్ ఈ పోపు గింజల్ని వేసేసాను. ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. పుదీనా ఉడికిన తర్వాత నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏముంటుంది మనకు అంటే, మనకు కొత్తిమీర ఉంటుంది కదా ఫర్ ది గార్నిష్. ఇలా ఉడుకుతున్న దాంట్లోంచి క్యాప్ తీసేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం కొత్తిమీరని వేసుకోవాలి. అయిపోతుందండి, ఫినిష్, రెడీ టు సర్వ్.